మధ్యకాలంలో ఎక్కువగా ఎదుర్కొనేటువంటి ఈ సమస్య సైబర్ క్రైమ్స్. ఈ కొద్ది రోజుల నుంచి ఈ సైబర్ నెట్వర్క్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల చాలామంది తమ యొక్క డబ్బును కోల్పోతున్నారు. దానివల్ల ఈరోజు సైబర్ క్రైమ్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్కి ఎవ్వరు కూడా గురి కాకూడదు అన్నదే నా ఆశ. సో ఇందులో మనం ముఖ్యంగా గుర్తు చేసుకుంటే మనకు ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి అన్న అంశం మనకు ముఖ్యంగా ఐడియా ఉండాలి. ఇందులో ఎందుకు జరుగుతున్నాయంటే ఈ కాలంలో మనకు మొబైల్స్ అండ్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అండ్ యాప్స్ అండ్ ఇన్స్టలేషన్, ఇట్స్ డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్ ఇవన్నీ మనం మూవ్ ఆన్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో మనకు బై డిఫాల్ట్, ఇన్ ఫాల్ట్ ఆర్ సమ్ మిస్టేక్స్ వల్ల సంథింగ్ బిహైండ్ బై మిస్టేక్స్ వల్ల మనం ఏమైపోతుందంటే మన అకౌంట్స్ నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగి వేరే వాళ్ళ అకౌంట్కు ఎలా మూవ్ ఆన్ అవుతున్నాయి, అసలు ఈ సైబర్ సెక్యూరిటీ నేరగాళ్ళు ఎలా మన డబ్బుని తీసుకెళ్ళి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా మనతో స్కామ్ జరిగింది అంటే అది రెండు విధాలుగా జరుగుతుంది. అది మన భయాందోళనకు గురైనప్పుడు లేదా ఏదైనా ఒక క్రైమ్ని మన మీద తోసేసినప్పుడు మనం ఈ స్కామ్ చేయడానికి అందులో ప్రవేశిస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరగాళ్ళ నుంచి మనం అటాక్ అయినప్పుడు ఎప్పుడు కూడా దానికి భయపడకూడదు. రెండవది వచ్చేసి మనం వాళ్ళు భయపడించినప్పుడు క్రైమ్కు దిగకూడదు. గుర్తుపెట్టుకోండి, క్రైమ్ చేస్తే దానివల్ల డబ్బు ఆశ చూపించి మన మీద వాళ్ళు దాడి చేయొచ్చు, లేదా డబ్బు ఇవ్వకపోయినా మనకు ఈ క్రైమ్లో ఇరికిచ్చి దాని నుంచి వాళ్ళు డబ్బు లాగే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ నేరగాల నుంచి మనం తగ్గించుకోవడానికి మనం చాలా స్కామ్స్లో మొదటి స్కామ్ వచ్చేసి పార్సల్ స్కామ్స్. ఏమిటి పార్సల్ స్కామ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ పార్సల్ స్కామ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఒక కాల్ రావడం జరుగుతుంది. ఇది మన మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా సైబర్ వాళ్ళు కాల్ చేసేస్తారు. ఇప్పుడు ఈ కాల్ చేసిన తర్వాత కాల్ చేసిన సైబర్ నేరగాళ్ళు వాళ్ళు డైరెక్టు మేము మీకు సిబిఐ ఆఫీస్ నుంచి లేదా ఐఆర్ఎస్ సెక్షన్ నుంచి లేదా విజిలెన్స్ సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మీకు కాల్ చేసాం, మీ పార్సల్ ఇక్కడ పట్టుబడింది, ఈ పార్సల్ సంథింగ్ ఇందులో నుంచి ఏదో ఒక మారక ద్రవ్యాలు వచ్చాయి, లేకపోతే ఇది పట్టుబడింది, మీరు దీంట్లో ఈ యొక్క క్రైమ్ రేట్స్గా మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్న బెదిరింపు కాల్స్ మనకు వస్తాయి. ఎప్పుడైనా కానీ ఇలా బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు భయపడవద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు డైరెక్ట్ ఈ సిబిఐ నుంచి కానీ ఐఆర్ఎస్ సెక్షన్స్ నుంచి కానీ లేదా విజిలెన్స్ డైరెక్ట్ గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ రావడం అన్నది జరగదు. ఇన్ కేస్ అటువంటి థింగ్స్లో మనం సైబర్ థింగ్స్లో లేకపోతే అటువంటి పార్సల్ ఈ యొక్క కొరియర్స్ మనకు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఇన్ కేస్ మనం క్రైమ్స్కి దిగినా అది మన లోకల్ పోలీస్ స్టేషన్ నుంచే మనకు ఈ యొక్క అరెస్ట్ వారెంట్ వస్తుంది తప్ప డైరెక్ట్గా మనకి ఇట్లా ఆఫీసెస్ నుంచి కాల్స్ రావడం జరగదు. అలా వాళ్ళు కాల్స్ చేసి మనల్ని ఈ బెయిల్ రావాలంటే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, అమౌంట్ పే చేస్తే తప్ప మీరు బయటికి రాలేరు అని మనల నుంచి డబ్బు లాగి ఆ డబ్బు లాగే ప్రయత్నంలో మన నుంచి కొన్ని లక్షలు లాగేస్తారు. ఆ విధంగా ఈ పార్సల్ కొరియర్స్లో మనకు ఈ విధమైనటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి జాగ్రత్తగా ఉండండి. సెకండ్ టైప్స్ ఆఫ్ ఈ స్కామ్స్ వచ్చేసి ఇట్స్ అన్ అట్రాక్షన్ టైప్స్ ఆఫ్ స్కామ్స్. ఈ అట్రాక్షన్ స్కామ్స్లో ముందుగా ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్ కేస్ వచ్చిన కాంటాక్ట్స్ గర్ల్స్ కాంటాక్ట్ అయినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఫార్వర్డ్ చేసిన మెసేజ్లో మేము సోన్ మేనేజర్స్, సోన్ కంపెనీ హెడ్స్, సో మేము ఏం చేస్తున్నామంటే సోన్ నేను దుబాయ్ నుంచి, యుఎస్ఏ నుంచి, కెనడా నుంచి మీకు పార్సల్ సెండ్ చేస్తున్నాను, నేను మీకోసం ఈ పార్సల్ సెండ్ చేస్తున్నాను అక్కడ ఒక బాయ్ గర్ల్కి ఏదో ఫార్వర్డ్ చేస్తున్నట్టు మనకు ఇన్ కేస్ ఉన్న సిచ్యువేషన్లో అది గర్ల్ అయితే బాయ్ నుంచి వచ్చినట్టు, బాయ్ అయితే అది గర్ల్ నుంచి పార్సల్ వస్తున్నట్టు, అది కూడా అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నట్టు వాళ్ళు ముందుగా ఏం చేస్తారంటే వాళ్ళను మాటల్లో కలిపేస్తారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేయడం వల్ల ఈ మధ్యవర్తి ఈ అట్రాక్షన్ జనరేషన్ వల్ల ఎవరు చేశారన్న విషయం అది వాళ్లకు తప్ప పక్కనే ఎవ్వరికి చెప్పరు. ఈవెన్ దో పేరెంట్స్కి కూడా ఈ విషయం తెప్పరు. కాకపోతే ఎప్పుడైతే ఈ కొరియర్ అనేది వేరే కంట్రీస్ నుంచి మీకు వస్తుంది, అక్కడ కలెక్ట్ చేసుకోండి అని పంపించినప్పుడు
అక్కడ మనకు మీడియేటర్ ఏమవుతుందంటే ఏదైనా ఒక ఈ ట్రాన్సాక్షన్ లేకపోతే మనకు ఈ కొరియర్ ఈ షిఫ్ట్ అవుతున్న తరుణంలో ఎక్కడొక చోట అమౌంట్ ఇంత పే చేయాలి, ఆల్మోస్ట్ నేను పే చేశాను, నువ్వు కాస్త పే చేసి సరిపోద్ది అని వాళ్ళకు కాల్ చేసి బాయ్ అయితే గర్ల్ నుంచి, గర్ల్ అయితే బాయ్ నుంచి, అదర్ కంట్రీస్ అని చెప్పుకొని ఈ అట్రాక్షన్, జెండర్ అట్రాక్షన్ నుంచి కూడా ఏం చేస్తున్నారంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ వాళ్ళు అట్లా సెండ్ చేసే తరుణంలో ట్రూ కాలర్ నుంచి వచ్చే నేమ్స్ కూడా అది గవర్నమెంట్ సెక్టర్స్ అయినట్టు కొన్నిసార్లు, లేకపోతే వాళ్ళు పెట్టుకున్న డీపీప్స్ కూడా ఈవెన్ ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నట్టు, లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు మనకు ఒరిజినల్ డాక్యుమెంటరీ ఇవి నిజంగానే ఒరిజినల్ సర్టిఫికేషన్స్ మా దగ్గర ఉన్నాయన్నట్టు మనకు ఫార్వర్డ్ చేయొచ్చు. దయచేసి వాటిని నమ్మవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఒరిజినల్ డాక్యుమెంటరీ ఇట్లాంటివి సెండ్ చేయరు. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంటరీ ఎలా ఉంటుందో అన్న ఐడియా కూడా మనకు ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు సెండ్ చేసిన డాక్యుమెంటరీ ఒరిజినలా కాదా అన్న విషయం మనం అంచనా వేయలేము. కాబట్టి మనకు ఎటువంటి థింగ్స్ హ్యాపెన్ అయినా అది మన లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి మనకు ఏదైనా కానీ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ జరిగితే డైరెక్ట్ మన లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మనకు కాల్ వచ్చింది తప్ప అది డైరెక్ట్గా మనకు ఎక్కడి నుంచో ఇట్లాంటి కాల్స్ రావడం జరగదు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ అట్రాక్షన్ స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. తర్వాత స్కామ్స్ వచ్చేసి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ స్కామ్స్. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ స్కామ్స్ అసలు ఇవి ఎలా జరుగుతున్నాయి అన్న ఐడియా మనకు ఉండాలి. సో ఇందులో మనకు ముఖ్యంగా వచ్చేసి ఏం జరుగుతుందంటే మనము ఇప్పటి వరకు మాట్లాడుకునింది ఏం చేశారు, ఇక్కడ మనకు వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మనకు ఏదో ఒక స్కామ్లో ఇరికించాలన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏదో ఒక క్రైమ్ చేసి ఆ క్రైమ్కి డబ్బు ఆశ చూపించి మనల్ని అందులో లాగుతారు. కానీ ఇక్కడ రివర్స్ గేమ్ ప్లే చేస్తారు. ఇక్కడ డబ్బుని ఫస్ట్ కొంచెం ఎరగా వేసి మనల్ని అందులోకి లాగుతారు. లాగిన తర్వాత మన నుంచి డబ్బును లాగే ప్రయత్నం చేస్తారు. ఇది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనకు ఈ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో సంథింగ్ ఇక్కడ మనకు ఏం హ్యాపెనింగ్ అయితే అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఎక్కడో వాట్సాప్ నుంచో సోన్ థింగ్స్ నుంచో మనకు ఈ గ్రూప్స్లో నుంచి వీళ్ళు మనకు పరిచయం అవుతారు. పరిచయం అయ్యి ట్రేడింగ్ అంటూ చెప్పి, లేకపోతే ఈ సంథింగ్ ఇందులో మనకు ఈ యొక్క గూగుల్ సర్వీస్ అప్లికేషన్స్, లేకపోతే ఈ గూగుల్స్ మనకు ఏవైనా కొన్ని మనం కమెంట్స్ పాస్ చేయాలి, లేకపోతే ఈ చిన్న చిన్న అప్లికేషన్స్కి మీరు రివ్యూస్ ఫార్వర్డ్ చేయాలి, మీకు ఈ 50 రివ్యూస్ పాస్ చేస్తే మీకు 5K సెండ్ చేస్తాం, దెన్ ఆఫ్టర్ మీకు 3K సెండ్ చేస్తాం అన్నటువంటి ఈ ప్లానింగ్స్ ఉంటాయి. ఇందులో మనం టెలిగ్రామ్లో చూస్తే ఏమైపోతుందంటే వీటికి కొన్ని సపరేట్ గ్రూప్స్ ఫామ్ చేస్తాయి. టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటారు వీళ్ళు. ఈ టెలిగ్రామ్స్ గ్రూప్స్లో ఏమవుతుందంటే వీళ్ళు ఈ యొక్క ట్రేడింగ్ అని చెప్పి, లేకపోతే ఈ సంథింగ్ బిహైండ్ వెనకాతలు ఏం జరుగుతుందో అంటే ఇందులో వీరు ముఖ్యంగా స్టార్టింగ్లో మనకు ఏదో ఒక చిన్న టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చి ఒక టార్గెట్ ఇన్ని మనకు రివ్యూస్ ఫార్వర్డ్ చేస్తే మనకు ఇంత అమౌంట్ చేస్తామని స్టార్టింగ్లో 100 పే చేస్తే వాళ్ళు 2000 మనకు రీఫండ్ చేస్తారు. మనము తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారు, ఇంకొక కొంచెం టాస్క్లు ఎక్కువ ఇచ్చి మీరు ఈ యొక్క 1000 లేక 5000 కావాలంటే ఇంత పే చేస్తే 5000 వస్తాయన్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ మనకు ఇంత పే చేస్తే 5000 వరకు రీఫండ్ చేస్తారు. మనం నెక్స్ట్ థర్డ్ టైం ఇంకేం చేస్తారు, ఈ అమౌంట్ని పెంచి మీరు ఇప్పుడు ఒక 20K పే చేస్తే మీకు 50K ఎలా వస్తుంది ఇలా అంటూ మనకు ఇట్లా పొడిగించుకుంటూ పోయి ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఏం చేసేస్తారంటే వీళ్ళు తమ గ్లేమ్ని మొత్తం చేంజ్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చేంజ్ చేసేస్తారు, ఇక్కడ ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనకు అకౌంట్ని ఈ సర్వర్లో నుంచి ఈ ఫోన్పే, గూగుల్ పే ఈ సర్వర్స్ని వాళ్ళు యూజ్ చెయ్యనివ్వరు. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా కాడి మన అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఫోన్పే, గూగుల్ పే, సంథింగ్ బి పే నుంచి మనం ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకోవడం ఈజీ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ నుంచో మన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాటి యొక్క సర్వర్లు మన చేతిలో ఉండవు. ఇవి వీళ్ళు ఏం చేస్తుంటారు, అదర్ కంట్రీస్లో నుంచి అదర్ కంట్రీస్ యొక్క సర్వర్స్ చేట ఇక్కడ మన సర్వర్స్ని కంట్రోల్ చేయడం వల్ల ఈవెన్ మనం సైబర్ వాళ్ళని పట్టుకున్నా వాళ్ళు మన చేతికి దొరకరు. అందుకే సైబర్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్పే, గూగుల్ పే కాకుండా ఈ టెలిగ్రాము, ఇన్స్టాలో నుంచి అమౌంట్ లాగడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ స్కామ్ల నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎప్పుడు కూడా
2000కు 1000 రూపాయలకి ఆశపడి మనం అందులో జాయిన్ అయ్యి మనం మొదలు పెడితే అక్కడి నుంచి ఊపందుకొని మనల్ని సర్వాంతం వాళ్ళు లాగేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందులోన ఇన్స్టా, టెలిగ్రామ్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఈ స్కామ్స్. టర్మ్స్ అండ్ కండిషన్ స్కామ్స్లో ఏం జరుగుతుందంటే, ఫర్ సపోజ్ ఇన్ కేస్ మనం ఆల్రెడీ ఏదో ఒక స్కామ్లో ఇరుక్కున్నప్పుడు అందులో మీకు రియాలిటీ తెలిసి మీరు ఆ భయంతో బయటికి రావడానికి ట్రై చేస్తారు. కాకపోతే మీరు అలా ప్రయత్నించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బెదిరించడం మొదలెడతారు. ఎలా బెదిరించడం మొదలెడతారంటే, మీరు ఎక్కడైతే మీరు అందులో జాయితున్నప్పుడు వాళ్ళు అప్లికేషన్ని సాఫ్ట్వేర్లు అందులో దానికి అగ్రి చేస్తున్నట్టు డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తారు. ఈ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటున్నట్టు అగ్రి చేసి ఈ యొక్క సిగ్నేచర్ని ఈ యొక్క రూల్ సర్టిఫికేషన్ సబ్మిట్ చేస్తాం. ఇలా సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు దానికి బెదిరించడం మొదలెడతారు. యాజ్ పర్ మా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఇందులో బయటికి వెళ్ళలేరు అని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్గా అవి గవర్నమెంట్ అఫీషియల్గానే పబ్లిష్ చేసినట్టు చేసి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్ రియాలిటీలో తెలిసినప్పుడు భయాందోళనకు గురి అవ్వద్దు. అందులో నుంచి ఎంత వీలు పాసిబుల్ అయితే అంత ముందుగా బయటకు వచ్చేసేయండి. వీటి నుంచి ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినంత మాత్రాన భయాందోళనకు గురి కావద్దు. సో ఇందులో నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ స్కామ్స్ వచ్చేసి ఇందులో మనకు నడిచేది ఫేక్ అరెస్ట్. ఈ ఫేక్ అరెస్ట్ ఎలా జరుగుతుందంటే, దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైనా కానీ సమ్ హోటల్స్, షాపింగ్ మాల్స్ లేకపోతే సమ్ ఎనీ ఈవెంట్స్ మనం అటెండ్ అయినప్పుడు అక్కడ మన యొక్క డీటెయిల్స్ని ఇవ్వవలసి ఉంటుంది. అలా మన డీటెయిల్స్ తీసుకున్న ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ డార్క్ వెబ్సైట్స్కి మన యొక్క డీటెయిల్స్ని అమ్మి వేసుకుంటాయి. మన డీటెయిల్స్ అమ్మి వేసుకున్నప్పుడు మన యొక్క కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గరకు వెళతాయి. వెళ్ళినప్పుడు ఆ నెంబర్స్ని ఈ డార్క్ సైట్లో పెట్టినప్పుడు ఎప్పుడు కూడా అఫీషియల్గా డార్క్ సైట్లో మనకు ఎప్పుడైతే ఉంచినప్పుడు వాటిని పర్యవేక్షిస్తారు. ఇట్లా పర్యవేక్షించినప్పుడు ప్రతి గుర్తుపెట్టుకోండి, మన మొబైల్లో చేసిన ప్రతి కామెంట్ అండ్ ప్రతి స్క్రోల్ మనం ఏది చూస్తున్నాం అని ఏమి చేస్తున్నాం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకరు ఖచ్చితంగా విజువల్స్ చేస్తారు. ఎవ్వరు చూడరు అని అనుకోవడం పెద్ద తప్పు. ఖచ్చితంగా మనం మొబైల్పై వేలు పెట్టిన ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక కంపెనీ దీన్ని అబ్జర్వ్ చేస్తూ మన డీటెయిల్స్ మనం ఏమి చేస్తున్నాం అన్నది వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మనం ఆ నెంబర్స్ని తీసుకున్న డార్క్ సైట్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, మనం ట్రాన్సాక్షన్ చేసే సిచ్యువేషన్ ఏదైనా మనం స్టూడెంటా, ఎంప్లాయ్ ఆర్ లేకపోతే మన పొజిషన్ ఏంటి అనేది వాళ్ళు అంచనా వేసి మనం ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తామో వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అలా గుర్తుపట్టి టైం చూసుకొని మనం ఫేక్ అరెస్ట్ అయినట్లు, ఈవెన్ మనం ఎక్కడో ఉన్న ఇంటికి మన దగ్గర వాళ్ళకు మనం అరెస్ట్ అయినట్లు వెంటనే అమౌంట్ పే చేస్తే మీ వాడు బయటికి వస్తాడు అని మన పేరెంట్స్ని బెదిరించినప్పుడు వాళ్ళు భయంతో మనకు ఎంతో కొంత మన పిల్లలను రక్షించుకోవాలని వాళ్ళు ఏది ఆలోచించుకోకుండా తల్లిదండ్రులు డబ్బుని ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేస్తారు. అది నిజమా కాదన్న విషయం వాళ్ళకు అంచనా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ మనం అరెస్ట్ అయినా సరే దానికి ప్రొసీజర్ అంటూ ఉంటుంది. దానికి కొంత సమయం పడుతుంది. ఇన్ కేస్ అది పట్టినా సరే అది మన లోకల్ పోలీస్ స్టేషన్ నుంచే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ అరెస్ట్ కాల్స్ వచ్చినప్పుడు మన పేరెంట్స్ని నమ్మవద్దు. తర్వాత మనకు ఇన్ కేస్ కాల్స్ వచ్చినా మనము ఈజీగా నమ్మవద్దు. స్కామ్స్ వచ్చేసి ఫేక్ జాబ్ ఆఫర్స్. గుర్తుపెట్టుకోండి, ఫేక్ జాబ్ ఆఫర్స్ ఎప్పుడు కూడా మనం ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ పోర్టల్స్లో మన యొక్క ప్రొఫైల్ని అప్లోడ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఈ సైబర్ నేరగాళ్ళు మన డేటాని కలెక్ట్ చేసుకుంటారు.
కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డేటా నుంచి మనకు ఫేక్ జాబ్ ఆఫర్స్ ఎగ్జాక్ట్గా రియల్ చేసి మనల్ని ఫేక్ కంపెనీస్తో ప్రొఫైల్ ముందుకు నడిపే సిచ్యువేషన్లో మనకు అమౌంట్ పే చేయాల్సింది, అప్పుడు చేస్తే ఇలా జరుగుతుందని మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. అండ్ సెకండ్ థింగ్, మీకు ఫారెన్లో ఆఫర్ వచ్చినట్టు ఈ ఫారెన్లో ఆఫర్ మీరు రాసుకోవాలంటే లేకపోతే ఎగ్జామ్ అటెండ్ అవ్వాలంటే మనం ఎంతో కొంత పే చేయాలని, ఇన్ కేస్ మన అందులో సక్సెస్ అయితే అమౌంట్ రీఫండ్ చేస్తామని ఇలాంటి ఫేక్ థింగ్స్ చెప్తారు. ఎప్పుడు కూడా ఏ కంపెనీ కూడా ఏ ఒక్క పర్సన్ని ₹1 కూడా ఛార్జ్ చేయవు. ఇన్ కేస్ ఎవరైనా కాల్ చేసి జాబ్ ఈ యొక్క ఆపర్చునిటీ మీద ₹1 అడిగారంటే అది ఫేక్ జాబ్ ఆఫర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోండి. తర్వాత ఇందులో మనం ఎప్పుడు కూడా సైబర్ క్రైమ్ నుంచి మనకు క్యూర్ అంటూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు 1, 2 కాదు, కొన్ని వేల కేసులు రోజుకు పెరిగిపోతుండడం వల్ల ఏ పోలీస్ స్టేషన్ ఎవరు కూడా దీన్ని సాల్వ్ చేయలేరు. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్ అనే వాళ్ళు ఎక్కడ ఏ మూలని దాక్కొని ఎలా చేస్తారో ఐడియా వేయలేరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్ చేంజ్ అవుతూనే ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం కుదరదు. ఈ సర్వర్లు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మాదిరి ఇంటర్నేషనల్ నుంచి వివిధ కంట్రీస్ నుంచి టార్గెట్ అవ్వడం వల్ల పట్టుకోవడం కుదరని పని. కాబట్టి ఎప్పుడు కూడా దీనికి ప్రివెన్షన్ అన్నది మాత్రమే చూసుకోవాలి, క్యూర్ అంటూ ఉండదు. జరగకుండా చూసుకోవడమే. ఇన్ కేస్ జరిగిన తర్వాత చూసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే దీన్ని సాల్వ్ చేయడం ఈవెన్ ఎవరి తరం అవ్వదు. చివరిగా మనం ఇందు నుంచి తప్పించుకోవడానికి ఒక ఉండే చిన్న అవకాశం. ఇన్ కేస్ సైబర్ క్రైమ్స్లో సమ్ టైమ్స్ కొన్ని థింగ్స్ వల్ల కూడా జరిగినప్పుడు వెంటనే 1930 అని నెంబర్కి కాల్ చేసి ఆ ట్రాన్సాక్షన్ క్రైమ్ జరిగిన వితిన్ 2 hours లోపు ఈ నెంబర్కి కాల్ చేసి మనం అకౌంట్ని ఫ్రీజ్ చేయాలి. ఎందుకంటే మనం అమౌంట్ని ఇక్కడ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ అయినట్టే కనపడుతుంది. కాకపోతే ఈ బ్యాంక్ టు ఇంకొక బ్యాంక్ అంటే వితిన్ 2 accounts అమౌంట్ మనకు ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు వితిన్ 24 hours మధ్య పర్యవేక్షణలోనే జరుగుతాయి. అప్పుడు అమౌంట్ మన నుంచి వెళ్ళిపోయినప్పుడు అది మనం సైబర్ క్రైమ్ అని జరిగింది అని తెలిసినప్పుడు వితిన్ 2 hours లోపు మనం ఈ నెంబర్కి 1930కు కాల్ చేసినప్పుడు మన అకౌంట్ని ఫ్రీజ్ చేస్తే మన అమౌంట్ రీఫండ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇది కూడా చాలా రేర్ సిచ్యువేషన్లోనే, ఎందుకంటే ఎవరు వీటిని పట్టించుకునే సిచ్యువేషన్స్లో ఉండరు. ఎందుకంటే ఈవెన్ దో ఈ సైబర్ క్రైమ్ వాడు దొరికినా సరే వానికి ఎటువంటి సెక్షన్స్ నుంచి ఏమీ చెయ్యవు. ఎందుకంటే వాడు కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ మన నుంచి ఈ వెతుకుని పైన ఇన్ కేస్ ఆ సైబర్ సెక్యూరిటీ వాడు దొరికినా సరే వాడు వితిన్ షార్ట్ డ్యూరేషన్లోనే ఒక కొంత అమౌంట్ పే చేసి బెయిల్ ఈజీగా తెచ్చుకుంటాడు. కాబట్టి ఒక్కసారి అమౌంట్ మన చేతి నుంచి వెళ్ళిపోతే ఈవెన్ సైబర్ సెక్యూరిటీ అనేవాడు వాడు క్రైమ్ చేసిన వాడు దొరికినా సరే వానికి ఏమీ నష్టం జరగదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం ప్రివెన్షన్ని చూసుకోవాలి. క్యూర్ కోసం ఆశపడడం చాలా రిస్క్ అవుతుంది. సో దట్టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నది అంత ఈజీగా ఎక్కడ రాదు. ఏదో 1000-2000 ఆశ చూపించి మనం ఎరగా వేసి అందులో లాగినప్పుడు జాగ్రత్త వహించి అందులో దుంకవద్దు. మీరు సైబర్ సెక్యూరిటీ గురైనప్పుడు ఆ డిప్రెషన్ వల్ల చాలామంది ఎవరికి చెప్పుకోలేక ఈ సైబర్ అటాక్స్ వల్ల వాళ్ళు ఒక తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ సూసైడ్స్ జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల నేను ఇది చెబుతున్నాను.